ఇవాళ మేడారానికి భట్టి మంత్రుల బృందం. మధ్యాహ్నం వనదేవతలకు ప్రత్యేక పూజలు. మాస్టర్ ప్లాన్ పనులను పరిశీలించనున్న మంత్రులు. మేడారానికి పోటెత్తిన భక్తులు. సమ్మక్క సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు. పస్రా మేడారం మధ్య వాహనాల రద్దీ. ఇవాళ చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి భేటీ. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామాపై చర్చ. భవిష్యత్ కార్యాచరణపై రానున్న క్లారిటీ. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే సహించేది లేదు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. టీడీపీ ముఖ్య నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. విజయవాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో 5K మ్యారథాన్ ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. ఇవాల్టి నుంచి గండికోట ఉత్సవాలు. సాయంత్రం శోభయాత్రతో ప్రారంభోత్సవం. పర్యాటకులను ఆకట్టుకునేలా లైటింగ్ ఏర్పాటు. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. IVF చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. కాల్ 7992979929. 79929. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ. సొంతూళ్లకు పయనమైన హైదరాబాద్ వాసులు. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీ. పంతంగి టోల్ ప్లాజా దగ్గర బారులు తీరిన వాహనాలు. విజయవాడ వైపు 13 బూతుల ద్వారా వెహికల్స్ అనుమతి. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లో రద్దీ. 600 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ. పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు. తుర్కపల్లిలో తెల్లవారుజామున గర్భిణికి కష్టాలు. కడుపు నొప్పితో పీహెచ్డీకి వచ్చిన మహిళ. వైద్యులు లేకపోవడంతో ఏరియా ఆసుపత్రికి తరలింపు. మేడిపల్లి పరిధిలో చైన్ స్నాచర్ అరెస్ట్. 3 తులాల గోల్డ్, బైక్ సీజ్. రిమాండ్ విధింపు. వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన నాగరాజు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరార్. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. భార్యను చంపిన కేసులో నిందితుడు సైదులు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. మరో 3 రోజుల పాటు తీవ్ర చలిగాలులు. సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. శ్రీలంక సమీపంలో తీరం దాటిన వాయుగుండం. తమిళనాడులో భారీ వర్షాలు. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు. కేరళలో అమిత్ షా పర్యటన. ప్రచారాన్ని ప్రారంభించనున్న బీజేపీ అగ్రనేత. సాయంత్రం ఎన్డీఏ నేతలతో సమావేశం. గుజరాత్లో ప్రధాని పర్యటన. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఓంకార మంత్ర జపంలో పాల్గొన్న మోదీ.